వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రెండ్ మార్చినట్టు కనబడుతుంది. గతంలో 2024 ఎన్నికలకు ముందు విమర్శలంటే చాలా దారుణమైనటువంటి విమర్శలు పవన్ కళ్యాణ్ టార్గెట్గా చేసేవాళ్ళు. మరి వాళ్ళ అంతరంగిక సమావేశాల్లో ఏమైనా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటం వల్ల నష్టపోయాము అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారో ఏమో తెలియదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేషనల్ లెవెల్లో కూడా కాస్త ఎనలిస్టులు ఉంటారు. ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ, ఈ పరిణామ క్రమం, ఆయా ప్రాంతాల్లో వాళ్ళ పార్టీ యొక్క నాయకుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ గమనిస్తే మన దారుణమైనటువంటి వైఎస్ఆర్సీపీ దారుణమైనటువంటి ఓటమికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు భావిస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఎంపీ మార్గాన్ భరత్ వాళ్ళు మనం ప్రెస్ మీట్ చూసినా, లేకపోతే గుడివాడ అమర్నాథ్ మాట్లాడినా, లేకపోతే పేరు నాని గారు మాట్లాడినా, అంబటి రాంబాబు గారు మాట్లాడినా, ఈ స్పోక్స్ పర్సన్స్ వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్స్ ఎవరు మాట్లాడినా వాళ్ళ యొక్క మాటల్లో నిగూఢంగా ఉన్నటువంటిది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి వల్లనే దెబ్బతిన్నాం, పవన్ కళ్యాణ్ గారి వల్లనే ప్రధానంగా కాపు సామాజిక వర్గం యొక్క ఓట్లు భారీగా తెలుగుదేశం పార్టీ వైపు ట్రాన్స్ఫర్ అయినాయి, తద్వారానే దారుణమైనటువంటి ఓటమి చవి చూడాల్సి వచ్చింది అనేటువంటి భావన, ఆలోచన వైఎస్ఆర్సీపీకి వచ్చిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పైన చేసే విమర్శలను తగ్గించింది. గతంలో చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా చేశారు. దత్తపుత్రుడని, ప్యాకేజ్ స్టార్ అని, రకరకాలైన విమర్శలు, వ్యక్తిగతమైన విషయాలు, ఎక్కడ అవకాశం దొరికినా కూడా నిర్మోహమాటంగా నిస్సిగ్గుగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత విషయాలతో సహా విమర్శించినటువంటి వైనాన్ని మనం మర్చిపోకూడదు. కాకపోతే ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళలో కాస్త రియలైజేషన్ ఏమైనా వచ్చిందా అనిపిస్తుంది. అయితే ఏంటంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారిని, మరొక పక్కన చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని కలిపి విమర్శించడంతో రెండు బలమైనటువంటి సామాజిక వర్గాలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పనిచేసినాయి. అవి ఎప్పుడు కలిసి పనిచేసేటువంటి వాతావరణం గతంలో లేదు. 2024 ఎన్నికల్లోనే కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం కలిసి చాలా బలంగా పనిచేసినటువంటివైనా తద్వారానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోస్తా జిల్లా తుడిచిపెట్టుకుపోయిందనే విషయం అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అందుకే పవన్ కళ్యాణ్ గారి దోలికి రావట్ల. భవిష్యత్ అవసరాలు ఎలా ఉంటాయో తెలీదు. అందరినీ శత్రువులుగా మనం పరిగణిస్తే రేపు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. రాజకీయ అస్థిరత దెబ్బతినేటువంటి ప్రమాదం ఉందనేటువంటి భావంతో కావచ్చు తెలుగుదేశం పార్టీని టార్గెట్గా వాళ్ళు విమర్శలు చేస్తున్నటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా బయటకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భాలలో వినుకొండలో నేను ఆయన మాట్లాడిన మాటల్లో కూడా కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారిని వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్గా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన తీసుకురాలి ఆయన ఎక్కడ. వాళ్ళ నాయకులు కూడా వాళ్ళ సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావనని చాలా వరకు తగ్గించారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాన్ని మార్చుకున్నట్టు కనబడుతోంది. తెలుగుదేశం పార్టీ టార్గెట్గానే విమర్శలు చేసి తెలుగుదేశం పార్టీనే ప్రధాన శత్రువుగా భావిస్తున్నటువంటి వైనాన్ని గమనించవచ్చు. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడుతుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకే శత్రువు కాదు, ప్రత్యర్థి పార్టీ. రాజకీయంగా ప్రత్యర్థి కానీ మాకు వాళ్ళకి ఎలాంటి గొడవలు లేవు, వ్యక్తిగత శత్రుత్వాలు ఏం లేవు. వాళ్ళు విమర్శలు చేసినా కూడా నేను వాటిని పట్టించుకొని వాళ్ళపైన కక్ష సాధింపు లాంటి చర్యలకు మేము పాల్పడమని చెప్పి ఆయన మాట్లాడాడు రకరకాల సందర్భాల్లో. అది కూడా కొంత ఆయన పట్ల సానుకూలత ధోరణిని ప్రదర్శించడానికి కారణం కావచ్చు. ఏదేమైనప్పటికీ ఏంటంటే కూటమి ప్రభుత్వంలో మరొక వ్యూహం కూడా ఉండుండొచ్చు. కూటమిలో చీలికలు తీసుకురావటానికి ఇది ఒక వ్యూహంగా కూడా వాళ్ళు పరిగణించవచ్చు. ఎందుకంటే కూటమి కలిసి బాగా పనిచేస్తున్నారు. ఏ చిన్న చితక ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పట్టించుకునే పరిస్థితుల్లో పెద్ద నాయకులు లేరు. వాళ్ళు ఏంటంటే కలిసి బలంగా పనిచేయాలా, కనీసం 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలా అనేటువంటి కార్యక్రమం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళు బలంగా ఉండి కూటమిలో సమిష్టిగా పనిచేస్తే, సమన్వయంతో పనిచేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కదా. గతంలో కూడా అందుకే సింగిల్గా రండి అని చెప్పి చాలాసార్లు సవాళ్ళు విసిరారు, వాళ్ళని చీలగొట్టడానికి ప్రయత్నం చేశారు. అందుకే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళలో చీలికలు తీసుకురావడం కోసం ఒకళ్ళని శత్రుపక్షంగా, మరొకళ్ళని మిత్రపక్షంగా కాకపోవచ్చు కానీ పదునైనటువంటి
విమర్శల దాడి తెలుగుదేశం పార్టీ పట్ల చేసి జనసేన పార్టీ పట్ల కాస్త సానుకూల ధోరణి ప్రదర్శిస్తే వాళ్ళకి మధ్య చీలకు వచ్చేటప్పుడు ఏమైనా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉండుండొచ్చు. ఏదేమైనప్పటికీ ఏంటంటే 2024 ఎన్నికల నాడు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు పరిస్థితి తేడా ఉంది. ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా చేసేటువంటి విమర్శల యొక్క స్థాయి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగ్గించిందని మనం భావించవచ్చు. దీంట్లో ఉన్నటువంటి వ్యూహం ఏంటో, మరి వాళ్ళ యొక్క ఆలోచన ఏంటో, భవిష్యత్తు రాజకీయ పరిణామాలు ఎలా జరుగుతాయి ఏంటో తెలియదు, కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తే మనకి అర్థమవుతున్నటువంటి విషయం. చూద్దాం ఏం జరుగుతుంది.